చెక్ చెక్. దేవుడు మనల్ని ఎంతగానో కృప చూపించి ఈ దినమున మనం ఆయన యొక్క సత్య మర్మలను కూడా తెలుసుకుంటకు మనల్ని నడిపించి ఇక్కడ అంతా కూడా ఏకపరిచి మనల్ని ఇక్కడ వింటకు మన హృదయాల్ని కూడా సిద్ధపరచడానికి కూడా దేవుడు నడిపించున్నాడు. ఆయనకే ఎనలేని కృతజ్ఞతాస్థుతులు తెలుపుకొని మనం ఈ దినంన కూడా వాక్య ధ్యానానికి వెళ్దాము. ఈ దినంన మనం చూసుకున్నట్లయితే మన యొక్క సబ్జెక్ట్ 2వ వాల్యూమ్లో నుంచి 2వ వాల్యూమ్లో 5వ అధ్యాయంలో నుండి కొన్ని అంశములు కూడా తీసుకోబడింది. ముఖ్యంగా కూడా చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే తలంపు చూసినట్లయితే మన ప్రభు యొక్క 2వ రాకడ యొక్క విధానము మరియు ప్రత్యక్షత. ఇంగ్లీష్లో చూసినట్లయితే ద మేనర్ ఆఫ్ అవర్ లార్డ్స్ రిటర్న్ అండ్ అపియరింగ్. మన ప్రభు యొక్క 2వ రాకడ యొక్క విధానము మరియు ప్రత్యక్షత. సో ఈ దినంలో చూసినట్లయితే బ్రదరు 2వ రాకడ సబ్జెక్ట్ తీయబోతున్నారు అని అనుకోవద్దండి. యాక్చువల్గా ఆ సబ్జెక్ట్లోకి నేను డీప్గా వెళ్ళట్లేదు. కానీ ఈ యొక్క ప్రభు యొక్క పునరుద్ధానము, ఆయన యొక్క మొదటి పునరుద్ధానం మనం చూసినట్లయితే ఆయన మరణించిన తర్వాత 3 రోజుల తర్వాత ఆయన పునరుద్ధానం చెంది ఉన్నాడు. ఆ తర్వాత 40 రోజులు ఈ భూమి మీద ఉండి అనేకమైనటువంటి దర్శనములను ఇచ్చినారు తన యొక్క శిష్యులకి. ఆ తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఈ యొక్క కార్యం మధ్య ఇక్కడ జరిగినటువంటి కొన్ని చాలా ముఖ్యమైనటువంటి సంఘటనలు, వాటిలో ఉన్నటువంటి అర్థము, ఇది ఏ విధంగా 2వ రాకడను గురించి అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అని కొన్ని విషయాలు మనం తీసుకుంటున్నాము. ఈ దినం ఇది 2 భాగాలుగా ఈ యొక్క సబ్జెక్ట్ కూడా స్ప్లిట్ చేస్తున్నాను. ఈ దినం మొదటి భాగాన్ని మనం చూద్దాము. సో ఆధార వాక్యంగా కూడా చదువుకుంటాము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఇక్కడ మీరు గమనించి చూసినట్లయితే ఈ వాక్యంలో మనం ఎందుకు ఈ సబ్జెక్ట్ ఈ యొక్క పునరుద్ధాన సమయంలో ధ్యానంలో తీసుకుంటున్నామంటే, చూడండి ఈ వాక్యం సరిగ్గా మీరు పదే 2 సార్లు కూడా మీరు చదివినట్లయితే కూడా మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అంటే లోక ప్రజలు అనుకున్నారు ఆయన ఏ విధంగా మేఘరుడై చూసినట్లయితే ఆయన పైకి వెళ్తూ ఉన్నాడు, మేఘాల వైపు వెళ్తూ అక్కడ మేఘం వచ్చి ఆయన అట్లే తీసుకొని వెళ్ళి ఆయన అక్కడ అదృశ్యమయ్యాడు, అలాగే వెళ్ళిపోయాడు. ఆయన వచ్చేటప్పుడు కూడా మేఘరుడై అలాగే రాబోతున్నాడని లోక ప్రజలు అనుకుంటున్నారు. కానీ నిజానికి ఇందులో సత్యం ఏమున్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన 40 రోజుల తర్వాత ఆయన పునరుద్ధానం తర్వాత ఆరోహణమయ్యే విధానము ఆయన 2వ రాకడికి ఏదో ఒక కనెక్షన్ ఉన్నది. సో ఇక్కడ వాక్యం చెప్పబడుతున్నది ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడని చెప్పి ఇక్కడ వాక్యము క్లియర్ గా కూడా మనకి అండర్స్టాండ్ అవుతుంది సహోదరా. సో దీని గురించి మనము చూద్దాము. ఇది ఆధార వాక్యమే. సో యేసు ప్రభు యొక్క మొదటి రాకడ యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన మొదటి రాకడ యొక్క ఉద్దేశాన్ని ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేశాడు? 34 సంవత్సరాల్లో కంప్లీట్ గా ఆయన యొక్క మొదటి రాకడ ఉద్దేశాన్ని పూర్తి చేశాడు. ఏంటండి? ఈ లోక ప్రజల కొరకు విమోచన క్రయదానంగా ఆయన తను తాను సమర్పించుకోవడమే మొదటి రాకడ యొక్క ఉద్దేశము. ఆ తర్వాత శిష్యుల్ని కూడా ఆయన
తన యొక్క పరిచర్య నిమిత్తము, సేవ నిమిత్తము వాళ్ళని సిద్ధపరచుట రెండవ విషయము. ఈ రెండు విషయాలని కూడా ఆయన చూసినట్లయితే 34 సంవత్సరాల్లో పూర్తి చేశాడు. అదే మీరు రెండవ రాకడ యొక్క ఉద్దేశాన్ని మీరు కరెక్ట్గా మీరు ఆలోచించి చూసినట్లయితే ఆయన యొక్క ఉద్దేశము 1000 సంవత్సరాలు పూర్తవుతుంది. అదైతే 34 సంవత్సరాలు మాత్రమే. కానీ రెండవ రాకడ యొక్క ఉద్దేశము పూర్తి అవ్వాలంటే 1000 సంవత్సరాలు కావాలి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? రెండవ రాకడకి వచ్చిన తర్వాత సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. సంఘం సిద్ధపరిచిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? 1,44,000 మంది కంప్లీషన్ అయిన తర్వాత ఈ యొక్క లోక రక్షణ నిమిత్తము ఆయన 1000 ఏళ్ళ దేవుని యొక్క ప్రభు పరిపాలన ఎందు ఈ లోక ప్రజలందరినీ కూడా పరిపూర్ణ దశలోకి తీసుకొని వస్తున్నాడు. ఈ లోకమంతటిని కూడా ఏదైనా తోట వలె పరిపూర్ణ దశలోకి తీసుకొని రాబోతున్నాడు అనే విషయాన్ని ఆయన ఎన్ని సంవత్సరాల కాల వ్యవధి తీసుకున్నాడని చూసినట్లయితే 1000 సంవత్సరాలు. అంటే ఇక్కడ రెండవ రాకడ ఎంతో ముఖ్యమైనది అయినప్పటికీ కూడా కానీ అది మొదటి రాకడ యొక్క ఉద్దేశము అక్కడ కంప్లీట్ కాకుండా రెండవ రాకడ అనే విషయము ఈ దినం జరిగి ఉండకపోవచ్చు. కాబట్టి మొదటి రాకడ లేకుండా రెండవ రాకడ యొక్క ఉద్దేశము నెరవేరదు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించి చూడాలి. ఇప్పుడు మన సెకండ్ వాల్యూమ్ లో పేజ్ నెంబర్ 106 లో కూడా కొన్ని విషయాలు చదువుకుందాము. నాకు బైబిల్ రీడింగ్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయాలి, ఫాస్ట్ చదవాలి. పేజ్ నెంబర్ 106. మనము ప్రభువు రెండవ రాకడలోని ప్రత్యక్షత యొక్క కాల వ్యవధి మొదటి రాకడ దానికంటే ఎక్కువగా కాల వ్యవధిని కలిగి ఉంటుంది. మనము మొదటి రాకడ యొక్క ఉద్దేశం 34 సంవత్సరములలోపే పూర్తయింది. అయితే ఆయన రెండవ రాకడలోని ప్రత్యక్షత యొక్క నియమిత కార్యములను నెరవేర్చడానికి 1000 ఏళ్ల కాలము అవసరమగును. కాబట్టి త్వరగా చూద్దాం. మొదటి రాకడ యొక్క కార్యములు రెండవ రాకడ కంటే స్వల్పమైనది కాదు. అవును, రెండవ రాకడ యొక్క కార్యములు ముఖ్యమైనదైనప్పటికీ అది మొదటి రాకడ లేకుండా అసాధ్యం. ఇంకను అది చాలా భిన్నమైనది కాదు. కాబట్టి రెండవ రాకడ యొక్క కార్యముల కంటే తక్కువ వివరణ చాలును. కాబట్టి రెండో రాకడ కంటే కూడా ఈ యొక్క మొదటి రాకడ గురించి అంత వివరణ లేదు. సో అక్కడ జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి ప్రవచనాలు కానీ చాలా తక్కువే. కానీ రెండవ రాకడికి సంబంధించినటువంటి ప్రవచనాలు కానీ వివరణలు కానీ చాలా ఎక్కువ ఉంటున్నది. సో ఇప్పుడు మనం ఈ యొక్క ప్రభు యొక్క పునరుద్ధానం గురించి వివరంగా తెలుసుకునేటటువంటి తరుణంలో ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మొదటి రాకడలో ఆయన పునరుద్ధాన సమయంలో జరిగినటువంటి సంఘటనలు ఏ విధంగా ఆయన యొక్క రెండవ రాకడికి ఉపయోగకరంగా ఉంటుందో మనం చూడబోతున్నాము. కాబట్టి అది చూసినట్లయితే ఆ మొదటి రాకడ లేకుండా రెండవ రాకడ లేదనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సహోదరు. అది మాత్రమే కాకుండా ఈ రెండవ రాకడలో ఆయన ఏ విధంగా ఉంటాడు చూసినట్లయితే ఆయన మొదటి రాకడలో ఆయన ఏ విధంగా వచ్చాడు. సో ఒక ఆత్మ జీవిగా, ఒక మికాయేలు దేవదూతగా, దేవునికి అద్వితీయ కుమారుడిగా పరలోకంలో ఉన్నటువంటి యేసు ప్రభు అటువంటి ఆత్మీకమైనటువంటి స్థితిని తగ్గించుకొని ఆయన ఒక మానవుడి రూపంలో వచ్చి తన్ను తాను విమోచన క్రయదానంగా సమర్పించుకొని ఉన్నాడు అనేది మనం ఇక్కడ గమనించి చూడొచ్చు. ఆ తర్వాత రెండవ రాకడలో యేసు ప్రభు మొదటి రాకడలో ఏ విధంగా వచ్చాడో ఆ విధంగానే జరుగుతుందా అంటే లేదు. ఎందుకంటే ఆయన మొదటి రాకడ యొక్క ముగింపులో ఆయన ఏం చేశాడు? విమోచన క్రయదానంగా తన శరీరాన్ని ఆయన మానవాళి కొరకు సమర్పించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన సమర్పించుకున్న తర్వాత ఆ శరీరాన్ని ఆయన మరలా ఉపయోగించుకుంటున్నాడంటే ఆ 40 రోజుల యొక్క కాల వ్యవధిలో మీరు చూసినట్లయితే ఆయన ఆ శరీరంలో ఎన్నడూ కూడా రాలేదనేది మనం చూడొచ్చు. కాబట్టి మనకి సరిగా అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు చూసినట్లయితే ఆ శరీరం మానవాళి కొరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన ఇప్పుడు మానవ రూపంలో నుండి ఆయన ఎప్పుడైతే పునరుత్థానం చెందాడో ఆ మానవ దేహాన్ని వదిలిపెట్టి ఆయన
ఒక ఆత్మజీవిగా ఒక దైవికమైనటువంటి ఉన్నతమైన దైవికమైన స్థితిలోకి ఎత్తబడ్డాడు. నిజం చెప్పాలంటే ఆయన ఆదిలో ఉన్నటువంటి స్థితిలో కన్నా ఇప్పుడు పునరుద్ధానం చెందినటువంటి స్థితి చూసినట్లయితే ఎంతో ఉన్నతమైనదిగా ఉంటున్నది. కాబట్టి ఈయన రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఒక మానవుడిగా రాబోతున్నాడా, ఒక శరీరధారిగా రాబోతున్నాడని లోకమంతా కూడా ఎదురు చూస్తున్నది. సో అలాగే యూదులు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన శరీరధారిగా రావట్లేదు. ఆయన ఆల్రెడీ పునరుద్ధానంలో ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఒక దైవికమైన స్థితికి, ఒక ఆత్మజీవిగా ఆయన ఎత్తబడి ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్నతమైన స్థితిలో రాబోతున్నాడు. సో నెక్స్ట్ స్లైడ్ చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఇకపై మానవుడు కాడని మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆయన మానవులందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. తన మానవ శరీరమును ఈ ఒక్క సంకల్పం కొరకే ఆయన శరీరధారిగా వచ్చెను. ఆయన ఎంతో ఉన్నతమైన దైవిక స్వభావానికి ఎత్తబడి ఉన్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఇలా సెలవిచ్చుచున్నాడు, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. ఆయన జీవింపజేయు ఆత్మజీవిగా స్పిరిట్ బీయింగ్ మృతులలో నుండి లేపబడెను. మరియు ఆయన భూ సంబంధమైన మానవుడు కాడు. కాబట్టి సహోదరా, ఇక్కడ వాక్యం మీరు గమనించి చూడొచ్చు. 2 కొరింథీయులు 5:16 మేము క్రీస్తును శరీరధారిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయన అలాగూ ఎరుగుమని పౌలు అప్పుడే చెప్పున్నాడు. కాబట్టి ఆయన శరీరధారిగా ఇక మీదట రాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 1 కొరింథీయులు 15:45 కూడా మనం చూడొచ్చు, ఆయన జీవింపజేయు ఆత్మ. అదే మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో కేజేవిలో చూసినట్లయితే స్పిరిట్ బీయింగ్ అని రాయబడి ఉంటుంది. అంటే ఆయన ఒక ఆత్మజీవిగా ఎత్తబడి ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు సహోదరా. కాబట్టి మొదటి రాకడలో ఇప్పుడు ఆధార వాక్యంలో మనం చదివిన విధంగా ఆయన ఏ విధంగా అయితే వెళ్ళాడో ఆ విధంగానే తిరిగి వస్తాడని రాయబడి ఉన్నది. కానీ ఆయన అదే శరీరంతో మానవుడిగా మొదటి రాకడలో వచ్చినట్టు వస్తాడని చూసినట్లయితే ఆ విధంగా రావడం లేదు. ఎందుకంటే ఆయన ఆ శరీరాన్ని మానవాళి కొరకు సమర్పించుకున్నాడు. ఆయన ఆత్మజీవిగా ఉన్నతీకరించబడ్డాడు. కాబట్టి ఆయన మరల ఆత్మజీవిగానే రెండవ రాకడలో రాబోతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే చూసినట్లయితే మొదటి రాకడ యొక్క ఉద్దేశము రెండవ రాకడ యొక్క ఉద్దేశము రెండు వెవ్వేరుగా ఉంటున్నది. కాబట్టి ఆయన వచ్చే విధానము కూడా వెవ్వేరుగానే ఉంటుంది. కాబట్టి రెండో రాకడ చూసినట్లయితే ఇది భిన్నమైన విధానంలో ఉంటుంది అనే విషయాన్ని మనం కూడా చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ఆయన యొక్క స్వభావ మార్పు 2 విధాలుగా ఉంటున్నది. ఆయన చూడండి, ఆత్మజీవిగా తర్వాత మానవుడిగా వచ్చాడు. మానవ శరీరాన్ని మానవుల కొరకు చూడండి, యోహాను 1:14 చెప్పిన విధంగా ఆయన శరీరధారి అయి వచ్చాడని రాయబడి ఉన్నది. అదే మీరు చూడండి, ఆ యొక్క మార్పు కంటే తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయన శరీరాన్ని ఇవ్వడం ద్వారా రెండవ మార్పు కూడా చెందింది. ఆయన చూడండి, మానవుడిగా ఉండి ఆయన ఏం చేశాడు, ఇప్పుడు ఆత్మజీవిగా మార్పు చెందాడు అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు ఆయన పునరుద్ధానము ఇప్పుడు మార్పు చెందిన తర్వాత ఆయన పునరుద్ధానంలో జరిగినటువంటి 40 రోజులు జరిగినటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి చిన్న చిన్న సంఘటనలు ఉన్నాయి. ఆయన ప్రత్యక్షంగా చాలా మందికి కూడా దర్శనాలు ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఆయన ఆ 40 రోజులు ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఎటువంటి స్థితిలో ఉన్నాడు, మానవుడిగా ఉన్నాడా లేకపోతే ఆత్మజీవిగా ఉన్నాడా? ఆత్మజీవిగా స్పిరిట్ బీయింగ్ గా మారిపోయాడు. ఇప్పుడు ఆయన యొక్క స్థితి చూసినట్లయితే దైవికమైన స్థితిలో ఆయన ఉంటున్నాడు. ఈ 40 రోజులు ఆయన ఆ యొక్క ఆత్మస్థితిలోనే ఆ యొక్క దైవికమైన స్వభావంలోనే 40 మందికి కూడా 40 రోజులు దర్శనాలు ఇచ్చాడు. కాబట్టి అక్కడ జరిగినటువంటి సంఘటనలు మనం ఒకసారి మనం గమనించి చూసినట్లయితే ఈ రెండో రాకడికి కూడా వాటిని మనం సరిపోల్చి చూడొచ్చు. కొన్ని విషయాల్ని అది ఏ విధంగా ఉంటుందో మనం ఊహించి చూడొచ్చు. చదువుకుంటాం వాక్యం 1 పేతురు 3:18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు
అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. ఆత్మ విషయంలో బ్రతికింపబడి శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపపు విషయంలో ఒక్కసారే శ్రమ పడెను అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత 1 కొరింథీయుల 5వ అధ్యాయం 44వ వచనము, 1 కొరింథీయుల 15వ అధ్యాయం 44వ వచనం కూడా చదువుకుంటాము. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడెను, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధ శరీరమున్నది గనుక ఆత్మ సంబంధ శరీరము కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ఈ వాక్యం ఎవరికి కరెక్ట్ గా పోల్చుకొని చూడొచ్చు? యేసు ప్రభుకే. చూడండి, ఆయన యొక్క ప్రకృతి సంబంధమైన శరీరాన్ని విత్తి ఆయన ఏం చేశాడు? ఒక ఆత్మ సంబంధమైన శరీరంగా, లేకుంటే ఆత్మ జీవిగా, స్పిరిట్ బీయింగ్ గా, దైవికమైన స్వభావం గలవాడిగా ఎత్తబడ్డాడు, లేపబడ్డాడు అని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు. సో ఆయన యొక్క శిష్యులకి ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క 40 రోజులు పునరుద్ధానం తర్వాత ఆయన సజీవంగా ఉన్నాడని బయలుపరచబడేటటువంటి విధానం చూసినట్లయితే, ఇప్పుడు మనము ఆయన యొక్క మొదటి రాకడ సమయంలో ఆయన ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు, ఆ యొక్క మెథడ్స్, విధానం ఏంటి, లేకుంటే అందులో ఉన్నటువంటి జ్ఞానం ఏంటి సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. శిష్యులకి మొదట అది అర్థం చేసుకోలేకపోయారు. చూడండి, యేసు ప్రభు చూసినట్లయితే శిష్యులు ఆయనతో పాటు ఉన్నప్పుడు అనేక సార్లు ఆయన చెప్పున్నాడు, మనిషి కుమారుడు మరణించి శ్రమల పాల అయ్యి మరణించి తర్వాత సజీవంగా లేపబడతాడని అనేక సార్లు చెప్పాడు అనమాట. నిజానికి చెప్పాలంటే ఆ యొక్క పరిసయ్యులు, ప్రధాన యాజకులకు కూడా ఈ విషయం బాగానే తెలుసు. సో కానీ నిజానికి ఆ సందర్భం ఆయన మరణించిన తర్వాత ఆయన పునరుద్ధానం చెందాడని వాళ్ళు విశ్వసించడానికి అనేకమైనటువంటి కార్యములు, అనేకమైనటువంటి దర్శనాలు ఇవ్వవలసి వచ్చింది యేసు ప్రభు. సో ఆ దర్శనాల ద్వారా వారి యొక్క శిష్యుల యొక్క విశ్వసనీయత స్థిరపరచబడింది. ఆ తర్వాత వాళ్ళు ఆదికాల సంఘము చేయబోయేటటువంటి సేవ, సువార్తను తీసుకొని వెళ్ళడానికి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా, సో వాళ్ళని ఉత్తేజపరచడానికి యేసు ప్రభు ఆయన యొక్క మొదటి రాకడలో చూసినట్లయితే ఈ విధంగా వాళ్ళకి బయలుపరుచుకున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ రెండిటికి విధానము, అంటే రాకడ యొక్క ఉద్దేశం, మొదటి రాకడ ఉద్దేశం వేరు, రెండవ రాకడ ఉద్దేశం వేరు అయినప్పటికీ కూడా శిష్యులను స్థిరపరిచే విషయంలో కొన్ని తండ్రి అయిన దేవుడు కానీ యేసు ప్రభు కానీ వాళ్ళు యూజ్ చేసేటటువంటి మెథడ్స్ ఒకే విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించి చూడొచ్చు సహోదరా. సో ఇది ఏ విధంగా ఆ శిష్యుల్ని ఆ దినమున యేసు ప్రభు సిద్ధపరిచాడో ఆ రకంగానే ఆయన రెండవ రాకడ సమయంలో కూడా తన యొక్క సంఘాన్ని పరచబోతున్నాడు అనే విషయాన్ని మనం చూడొచ్చు. సో ఇక్కడ మనకి కూడా చూసినట్లయితే రెండవ రాకడ గురించి నమ్మకం ఉండిందంటారా? బేసిక్ లెసన్స్ వినక ముందు జీసస్ ఈస్ కమింగ్ సూన్ అని చెప్పి ఆటోల మీద కానీ వెహికల్ మీద కానీ అనేకమైన కొటేషన్స్ మనం చూస్తూ ఉంటాము. సరే, మనం కూడా అదే ఫాలో అవుతూ వచ్చాం. కానీ సత్యం ఎప్పుడైతే తెలుసుకున్నామో చూడండి అది ఎలా మారిపోయింది. యేసు ప్రభు ఆల్రెడీ ఈస్ ప్రెసెంట్ సిన్స్ 1874 అనే విషయాన్ని మనకి ఆ నమ్మకం వచ్చింది ఆ సత్యము ద్వారా. ఎందుకంటే మనకి సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ ఇవ్వబడి ఉన్నది. ఆత్మ ద్వారా మనం అందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ సత్యాన్ని అర్థం చేసుకునేటటువంటి జ్ఞానము, విజ్డమ్, అండర్స్టాండింగ్ ఆ దినమున ఒక మెథడ్ యూజ్ చేశాడు యేసు ప్రభు శిష్యులకి బయలుపరచడానికి. వాళ్ళు ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు. కానీ మనము వాక్యం ద్వారా ఆయన్ని చూసి విని తెలుసుకున్నామనే విషయాన్ని మనం చూడాలి. కాబట్టి ఆ సత్యము కూడా చూసినట్లయితే శాంతంగా, నమ్మకముగా, నెమ్మదిగా అభిప్రాయములను నమ్మునట్లు చేసే విధానాన్ని ఆయన ఫాలో చేశారంట. సో నెక్స్ట్ స్లైడ్.
చదవండి. సెకండ్ వాల్యూమ్ 5th చాప్టర్ పేజ్ నెంబర్ 109 అండ్ 110 కూడా నెక్స్ట్ పేజ్ చదవండి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానము తరువాత తన ప్రత్యక్షతను బయలుపరచు విధానమును ప్రత్యేకముగా మార్పు చెందిన ఆయన స్వభావమును పరిగణలోనికి తీసుకొనొచ్చినప్పుడు మరింత ఆశ్చర్యకరమైన వాస్తవంగా ఉంటుంది. అయినప్పటికీ ఆయన స్వభావ మార్పుతో పునరుద్ధానము చెందెను అను వాస్తవం ఆ సమయంలో లోకానికి ప్రత్యక్షపరచబడలేదు. కానీ తరువాత తరాలకు ఈ వాస్తవమును గూర్చిన విశ్వసనీయ సాక్ష్యాన్ని ప్రకటించే ఏర్పరచబడిన వారికి పూర్తిగా బయలుపరచబడేను. ఒకవేళ లోకానికి ఈ వాస్తవాన్ని ముందుగా తెలియజేసి ఉన్నట్లయితే మన కాలానికి అందించబడు సాక్ష్యం చాలా తక్కువ విశ్వసనీయమైనదిగా ఉండేది. అది మానవుల ఆలోచనలతో రంగుల వేయబడి వక్రించబడి మరియు వారి సంప్రదాయాలతో కలిసిపోయి ఉండేది. ఆ విధంగా సత్యం లేదా వాస్తవంగా దాదాపుగా లేదా చాలా మట్టుకు నమ్మశక్యం కానిదిగా కనిపించేది. కానీ దేవుడు వాటిని ఏర్పరచబడిన నమ్మకమైన మరియు యోగ్యమైన సాక్షులకు మాత్రమే అప్పగించాడు లేదా బయలుపరిచాడు. మనం దీన్ని గమనించినప్పుడు ఆయన ఉద్దేశం ఎంత పరిపూర్ణంగా నెరవేర్చబడిందో క్రీస్తు పునరుద్ధానం మరియు వారికి అనుగ్రహించబడిన మార్పుకు సంబంధించిన రుజువు ఎంత స్పష్టంగా సానుకూలంగా మరియు నమ్మదగినదిగాను ఉన్నదని మనలో ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఈ ఉన్నతమైన సత్యాలు బయలుపరిచేటప్పుడు మరియు ప్రాముఖ్యతను తెలియబరచబడినప్పుడు అతిగా ఉద్రేకపడకుండా లేదా భయపడుకుంటున్నట్లు ఆయన ఎంత జాగ్రత్తగా వ్యవహరించాడో కూడా గమనించండి. ఆయన రెండవ రాకడలో తన మహిమగల ప్రత్యక్షతను గూర్చిన వాస్తవాన్ని తెలియబరిచే విధానములలో కూడా అదే జ్ఞానం, వివేకం మరియు నైపుణ్యమును ప్రదర్శించబడతాయను నిశ్చయత కలిగించుచున్నది. కాబట్టి సహోదరా, ఆ యొక్క మొదటి రాకడ సమయంలో పునరుద్ధానం జరిగినటువంటి కార్యములో మీరు గమనించి చూసినట్లయితే ఆయన ఎవరికి మాత్రమే కనిపించాడో ప్రత్యక్షపరుచుకున్నాడని చూసినట్లయితే తన శిష్యులకి మాత్రమే. సో మిగతా వారికి, లోకస్తులకి ఎవరికి కూడా ఆయన దర్శనం ఇవ్వలేదు. సో ఏ విధంగా అయితే మొదటి పునరుద్ధాన సమయంలో జరిగిందో మొదటి రాకడ సమయంలో, అలాగే రెండవ రాకడ సమయంలో కూడా మొదట ఆయన వచ్చిన తర్వాత తను తాను ఎవరికి మాత్రమే బయలుపరుచుకుంటాడంట? సంఘానికి మాత్రమే. సో మొదటి రాకడ సమయంలో ఏ విధంగా ఆయన జాగ్రత్తలు తీసుకున్నాడో వాళ్ళని, శిష్యుల్ని సిద్ధపరచడానికి, వారి విశ్వాసాన్ని వృద్ధి చేయడానికి, వారి నమ్మకాన్ని లేకుంటే వారి ఉత్తేజపరచడానికి, లేకుంటే ఇంకా కూడా వారి సేవలో
ఇంకా కూడా కొనసాగించడానికి చాలా విషయాలు కూడా ఆ శిష్యులకి ఏ విధంగా అయితే ఆయన రెడీ చేశాడో మనల్ని కూడా ఆయన రెండవ రాకడ తర్వాత వచ్చిన తర్వాత ఎవరిని మాత్రం సిద్ధపరుస్తున్నాడని చూసినట్లయితే మనలో ఉన్న సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడిని కూడా సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు ఈ విధంగా యేసు ప్రభు లేకుంటే తండ్రి అయిన దేవుడు ఇటువంటి ఆలోచనతో వాళ్ళు ఫాలో అయ్యారు? ఎందుకని చూసినట్లయితే ఆ టైంలో శిష్యులకు కూడా పూర్తిగా ఆయన అనేకమైన విషయాలు పంచుకున్నాడని చూసినట్లయితే వాళ్ళకి కూడా అనేకమైన విషయాలు బయలుపరచలేదు. సో ఆయనకు రెండవ రాకడ గురించి కానీ వాళ్ళకి అంతగా ఏం నాలెడ్జ్ లేదు. కానీ జనరేషన్ టు జనరేషన్ మీరు చూసినట్లయితే తరాల వెంబడి చివరికి ఫీడ్ క్లాస్ అనబడినటువంటి మనకి చూసినట్లయితే ఆ యొక్క సత్య వెలుగు పూర్తిగా ఇవ్వబడి ఉన్నది. ఎందుకు ఈ విధానాన్ని ఆయన ఫాలో చేసినాడు? వాళ్ళకి పూర్తిగా ఆ యొక్క సత్యాన్ని ఇచ్చిండొచ్చు కదా అని చూసినట్లయితే ఎందుకని మీరు అనుకుంటున్నారు? ఈ పేరా కూడా చదివారు, మీకేం అర్థమై ఉంటుంది? ఒక్కసారిగా ఆయన బయలుపరచు లేకుంటే మొత్తం రహస్యాన్ని రెండో రాకడ గురించి కానీ ఇంత నాలెడ్జ్ వాళ్ళకి అప్పుడే ఇచ్చిండొచ్చు కదా. వెయిట్ చేయమని చెప్తున్నాను మీ కొరకు. మీకు ఇప్పుడే ఇవన్నీ చెప్పేస్తే మీకు అర్థం కాదు. సత్య స్వరూపమైన ఆత్మ పంపిస్తాను, వెయిట్ చేయండి. ఎర్సినేం పట్టణంలో ఆత్మ పొందుకున్న తర్వాత మీరు అండర్స్టాండింగ్ చేసుకునేటటువంటి నాలెడ్జ్ మీకు సత్యాన్ని వస్తుందని చెప్పడం జరుగుతుంది. కానీ ఎందుకు ఆ వెయిటింగ్ అనేదే నా క్వశ్చన్. అవును, అది వారి కొరకే ఇవ్వబడింది. ఎందుకు వారి కొరకే? ఎందుకు అనేకులకు ఇవ్వబడలేదు? సో ఈ దినం వరకు కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క రెండవ రాకడ గురించి ఎవరికి మాత్రం తెలుసు అంటే సంఘానికి మాత్రమే ఆ రహస్యం తెలుసు. మిగతా వాళ్ళంతా కూడా ఇదివరకు చెప్పిన విధంగా జీసస్ కమింగ్ సూన్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మీరు సిద్ధపడండి, యేసు ప్రభు వచ్చేస్తున్నాడు, సిద్ధపడండి అని. ఆల్రెడీ ఆయన వచ్చేసాడని చెప్పి సంఘానికి మాత్రమే ఆ రహస్యము బయలుపరచబడింది. సో ఎందుకు ఆ వెయిటింగ్ అని చూసినట్లయితే ఇక్కడ ఒక సరైన రజల్ బ్రదర్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటాడు. ఈ పేజ్ నెంబర్ 109లో చూసినట్లయితే ఆయన ఒకవేళ మొత్తం కూడా లోకస్తులకి అందరికీ కూడా ఆయన రెండవ రాకడ గురించి, ఆయన పునరుద్ధానం గురించి పూర్తిగా కూడా ఆ టైంలోనే బయలుపరచబడినట్లయితే వాళ్ళు ఏ విధంగా చేసేసే వాళ్ళంటే అనేకమైన కథనాలను దానికి జోడించి అలాగే సాంప్రదాయాలు కల్పించి ఆయన పునరుద్ధానాన్ని వక్రీకరించేవాడంట. ఈ దినంలో వచ్చేసరికి ఈ జనరేషన్ టు జనరేషన్ వచ్చేసరికి మనం ఉన్న స్థితిలో అది ఒక స్టోరీ లాగా లేకుంటే ఒక సాంప్రదాయం లాగా లేకుంటే ఎన్నో వక్రీకరించబడినటువంటి విధానంలో మీరు చూసినట్లయితే ఆదిలో ఏదో ఒక విషయం జరుగుంటుంది. కానీ చివరి ఆఖరికి వచ్చేసరికి మీరు చూసినట్లయితే ఫస్ట్ ఇద్దరు ఏదో కోప్పడి మాట్లాడుకున్నారు అని ఉన్న విషయాన్ని ఆ నోట ఈ నోట పోయి లాస్ట్కి వాళ్ళిద్దరు కూడా కత్తులతో పొడుచుకున్నారు అనే విధంగా మారిపోతుంది అనమాట. అర్థమవుతుందని నేను చెప్పేది? సో ఇలాంటి విధానం మనుషుల్లో ఉంటున్నది కాబట్టి ఆయన ఆ యొక్క శిష్యుల్ని ఈ యొక్క సత్యాన్ని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోవడం కొరకు క్రమంగా కొద్దిగా ఆ యొక్క వెలుగును ఇస్తూ ఈ దినంన మన సంఘస్థులకి చర్చ్ క్లాస్కి సరిగ్గా సత్యాన్ని ప్యూర్గా రావడానికి అట్లా ఫైనల్ స్టేజెస్ లో ఆయన దాన్ని కంట్రోల్ చేసుకుంటూ కొద్దిగా ఇస్తూ ఆ యొక్క కాలానికి తగినట్టుగా నడిపిస్తూ వచ్చాడు అనమాట. సో మన కొరకే అటువంటి మెథడ్ ని ఆయన ఫాలో అయ్యాడు అనమాట. ఆ విధంగా సత్యం చాలా మట్టుకు నమ్మసత్యం కానిదిగా కనిపించేది. ఒకవేళ ఒకేసారి వాళ్ళకి సత్యాన్ని కూడా బయలుపరిచి ఉంటే కూడా వాళ్ళకి సరైన అండర్స్టాండింగ్ లేకుండా ఇది రాంగ్ వేలో కూడా లోకస్తులు దాన్ని తీసుకొని వచ్చేసేవారు అనే విషయాన్ని మనం చూడొచ్చు. లాస్ట్ కి మన దగ్గరకు వచ్చేసరికి అది ఒక కన్ఫ్యూజన్ గా సత్యాన్ని అండర్స్టాండ్ చేసుకోలేకపోయే విధంగా కూడా మారిపోయి ఉండొచ్చు అని రజల్ బ్రదర్ గారు కూడా చెప్తున్నారు. సో ఆయన తన పరిచర్య ముగింపులో ఇలా చెప్తున్నాడు. యోహాను 16వ అధ్యాయం 12, 13, 14, 26 కూడా చదవండి. ఇక్కడ చూసి చదవండి. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే
ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతయు గ్రహించున్నట్లు ఆయన మిమ్మును నడిపించును. సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. ఓకే. సో తర్వాత యేసు ప్రభు మరణం తర్వాత శిష్యుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది, వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా మారిపోయింది అని చూసినట్లయితే జకర్యా 13వ అధ్యాయము 7వ వచనము, మార్కు 14వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాము. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును. చూడండి, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోదురు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఈ యొక్క శిష్యులందరూ కూడా ఒక కన్ఫ్యూజ్ స్టేట్ కి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో శిష్యులు నిస్సహాయ స్థితిలోకి త్రోయబడ్డారు. లక్ష్యం లేకుండా కలవరపడుతూ కన్ఫ్యూజన్ తోటి వాళ్ళ పరిచర్య ఎట్లా కొనసాగించాలి వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళకి చూసినట్లయితే ఇది వరకు కూడా వాళ్ళు సువార్త చెప్తూ వెళ్ళారు. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయింది అందరికి, ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి సువార్త చెప్పినప్పుడు ఆయనకు రాజ్యం సమీపించాయి ఉన్నది, మీరందరూ కూడా మారు మనసు పొందండి అని చెప్పి వాళ్ళ సువార్త చెప్పేదానికి కూడా యేసు ప్రభు మరణించిన తర్వాత మీరు ఎలా చెప్పగలరు? అక్కడ ఉండేది మీరు ఫాలో అయ్యే యేసు ప్రభు చనిపోయారని రాళ్ళతో కొడతారేమో. అంత క్లిష్టమైన పరిస్థితిలోకి, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ లో కూడా వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకి ఒక నమ్మకము, విశ్వాసం కూడా లేకుండా పోయింది. మనం ఎంతగానో ప్రేమించేటటువంటి, నమ్మకం ఉంచినటువంటి యేసు ప్రభు మరణించాడే, ఇక మన సిచ్యువేషన్ ఏంటి, మనం పరిచర్య ఎలా చేయగలము, మన జీవితం ఎలా ఉండబోతుంది, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని ఒక భయంతోనూ కలవరంతోనూ నిండిన వారై పోయారనమాట. సో యేసు ప్రభు ఆయన 3వ దినం తిరిగి లేచిన తర్వాత శిష్యుల యొక్క పరిస్థితి ఆయనకి బాగా తెలుసు. చూడండి, అందుకే 40 రోజులు ఆయన పరిచర్య చేశాడు. శిష్యుల మధ్య తను తాను బయలుపరుచుకుంటూ 40 రోజులు ఆ శిష్యులకి దర్శనం ఇస్తూ వాళ్ళని స్థిరపరచడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు అనమాట. ఈ విధంగా శిష్యుల యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేస్తూ ఆయన ఒక ఆత్మజీవిగా పునరుద్ధానము చెందాడు. సో అదే శరీరంలో రాలేదు, వేరు శరీరంలో వచ్చి ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం అక్కడ చూడొచ్చు. కాబట్టి ఈ విధంగా వారి యొక్క నిరీక్షణ వారిని ఉత్తేజపరచడం అనేది కూడా జరిగింది సహోదరా. సో నెక్స్ట్ స్లైడ్, మీరు అది చదువుంటారు అనుకుంటా, చదివించాలా, చదవాలా? ఆయన ఉన్నతమైన ఆత్మ జీవి స్థితికి ఎత్తబడిన సత్యమును వారికి నిరూపించడం ద్వారా చెదరిపోయిన వారిని మరలా పోగు చేసి, మరియు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న మెస్సయ్యపై అనగా ఆయనపై విశ్వాసాన్ని మరలా స్థాపింపబడమే ఆయన ప్రధాన ఉద్దేశంగా ఉండేను. కాబట్టి ఆ 40 రోజుల యొక్క ప్రధాన ఉద్దేశం చూడండి, ఆయన మెస్సియా, ఆయన తిరిగి మరణం నుండి తిరిగి లేచాడనే విషయాన్ని వాళ్ళకి దృఢపరుస్తూ వచ్చాడు అనమాట. తర్వాత మత్తయి 28వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఆ 40 రోజులు జరిగినటువంటి విషయాలు చూద్దాము. ఆల్రెడీ మీరు బిఫోర్ క్లాసెస్ లో బ్రదర్ వాళ్ళు కానీ తీసుకున్నటువంటి క్లాస్ లో కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్తూ వచ్చారు. నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్తాను, ఈ సబ్జెక్ట్ కూడా అది రిలేటెడ్ గా ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వెళ్దాము. సో మత్తయి 28, 5, 7 వచనాలు మీరు చదువుకున్నట్లయితే నేను చెప్పేటప్పుడు ఆ వాక్యాలు ఫాలో అవుతూ రండి. ఇక్కడ చూసినట్లయితే మేరీ మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయినటువంటి మరియా, సొలోమయు మరియు ఇతర స్త్రీలు కూడా వాళ్ళు ఏం చేశారు, సుగంధ ద్రవ్యాలు తీసుకొని యేసు ప్రభు యొక్క సమాధి వద్దకు వెళ్ళారనమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు. వెళ్ళి చూసినట్లయితే ఆ రాయి చూసినట్లయితే మోయబడి ఉన్నది. అకస్మాత్తుగా అక్కడ చూసినట్లయితే ఒక భూకంపం వచ్చింది, ఒక పెద్ద శబ్దం వచ్చింది. వాళ్ళు వెళ్ళి చూసినప్పటికీ అక్కడ రాయి ద్రొల్లింపబడి ఉండండు. సో లోపల వెళ్ళి చూసినట్లయితే ఆయన యొక్క శరీరము, మృతదేహము సమాధిలో కనబడకుండా పోయిందనమాట. సో 28వ అధ్యాయము 8వ వచనం చదవండి. సో ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇతర శిష్యులకు కూడా ఈ విషయాన్ని చెప్పుటకు వెళ్ళారు. మరియా వెళ్ళిందనమాట.
8-9 చదవండి. 28-8-9 చదవండి. శిష్యులు చూచి మత్తయి 28-8 వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. సో ఈయన మొదటి దర్శనము అక్కడ స్త్రీలకు మాత్రమే కనపరుచుకున్నాడు. చూడండి, వాళ్ళందరూ కూడా ఆ సమయంలో ఎలా అయిపోయారంటే భయముతోనూ ఆనందముతోనూ ఆశ్చర్యంతోనూ గందరగోళంతోనూ వివిధ భావాలు వాళ్ళకి వచ్చేసాయన్నమాట. ఇదివరకు యేసు ప్రభు తాను ఎంతగానో ప్రేమించినటువంటి యేసు ప్రభు మరణించాడు, ఆయన బాడీ కూడా కనబడలేదు, ఎవరో తీసుకెళ్లిపోయారనే ఒక ఎంతో కలవరంతో నిన్నటువంటి వాళ్ళకి ఇది ఎలా మారిపోయిందంటే చూడండి, ఆనందం ఒక పక్క, ఆశ్చర్యం ఒక పక్క, ఆందోళన, కన్ఫ్యూజన్ ఒక పక్క వాళ్ళ మైండ్ లో ఉంటున్నది అనమాట. వెంటనే ఆయన పాదముల కింద పడినప్పుడు వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా చూడండి, యోహాను 20-2 కూడా మీరు చదివినట్లయితే ప్రభువును సమాధుల నుండి ఎత్తుకొని పోయి ఏ విధంగా కన్ఫ్యూజన్ అయిపోయారో. ఇప్పుడు ఆల్రెడీ దర్శనం ఇచ్చారు కదా, ఇంకా కన్ఫ్యూజన్ లో ఇప్పుడు ముందుగానే అక్కడ వెళ్ళి శిష్యులకి ఏ విధంగా వాళ్ళు చెప్తున్నారో చూడండి. ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరే ఎరుగమని చెప్పెను. కాబట్టి ముందుగా వెళ్ళిపోయినటువంటి మగ్దలేని మరియ అనుకుంటాను, ఆమె వెళ్ళి ఈ విధంగా ఆయనక మృతదేహం కనపడలేదని చెప్పిన వెంటనే వీళ్ళందరూ కూడా శిష్యులు, పేతురు కానీ యాకోబు వాళ్ళు పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. వచ్చి వాళ్ళతో ఆ స్త్రీలతో పాటు పరిగెత్తుకుంటూ వచ్చి చూడడానికి రావడం. కానీ ఇతర స్త్రీలకి యేసు ప్రభు ఆల్రెడీ దర్శనం ఇచ్చారు. చదువుకుంటాం వాక్యం. నెక్స్ట్ లూకా 24-22-23 చదువుకుందాము. అలాగే కొందరు దేవదూతల తమకు కనబడిన ఆయన బ్రతికించి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా నున్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. ఓకే, మత్తయి 28-10 కూడా చదవండి. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టి ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. కాబట్టి ఇక్కడ ఆ యొక్క దేవదూతలు ఆయన ఎందుకు ఇక్కడ వెతుకుచున్నారని, ఆయన సజీవుడై లేచాడని చెప్పడము జరిగింది. ఆ తర్వాత చూడండి, మార్గం మధ్యలో యేసు ప్రభు కూడా కొంతమంది స్త్రీలకి కనపడటం జరిగింది. సో కానీ కొంతమంది శిష్యులు ఈ యొక్క సమాధిలో ఆయన మృతదేహం కనపడలేదు అని చెప్పి, యేసు ప్రభు యొక్క మృతదేహం కనపడలేదు అని చెప్పి రావడం, వచ్చి చెక్ చేయడం, చూడడం జరిగింది. కానీ వాళ్ళకి ఎటువంటి దర్శనం కలగలేదు. సో వాళ్ళు నిరుత్సాహం చెంది తిరిగి వెళ్ళిపోయారు అనమాట. కాబట్టి ఈ స్త్రీలకు మాత్రమే అప్పుడు ఆ దర్శనం జరిగింది. సో తర్వాత వాళ్ళు వెళ్ళి చూసిన తర్వాత ఆ శిష్యులు ఎలా ఉండింది ఆ సిచ్యువేషన్ అక్కడ యోహాను 20-7 చదివినట్లయితే, అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటను ఆయన
తల రూమాలు నార బట్ట యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. కాబట్టి ఆయన యొక్క బట్టలు అక్కడ ఉండటం కూడా చూశారు, కానీ దేహము, మృతదేహం అక్కడ కనపడలేదనే విషయాన్ని శిష్యులు గమనించారు. తిరిగి వాళ్ళు కలవరంతో, భయంతో తిరిగి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఆ తర్వాత యోహాను 20:13-16 వరకు మీరు చదివినట్లయితే, ఆ యొక్క మగ్దలేని మరియా ఏం చేసిందంటే, వీళ్ళందరూ శిష్యులు కూడా వెళ్ళిపోయిన తర్వాత మగ్దలేని మరియా అక్కడే ఉండడం జరిగింది. ఉండి తాను ఏడుస్తూ ఉందన్నమాట. ఏడుస్తున్నప్పుడు అక్కడ ఒక అపరిచితుడు వచ్చి, ఎందుకు నీవు ఏడుస్తున్నావని అడిగినప్పుడు ఆమె ఏం ప్రత్యుత్తరం ఇచ్చింది? ఈ విధంగా ప్రభు యొక్క దేహము కనబడలేదు, ఎవరో తీసుకెళ్లిపోయారు, ఒకవేళ నువ్వు తీసుకొని వెళ్ళిపోయి ఉంటే తిరిగి నాకు ఇమ్ము. ఆమె ఏమనుకునింది, అతను ఆ సమాధి చుట్టూ ఉండేటటువంటి ఒక తోటమాల అనుకొని తాను అడగడం జరుగుతున్నది. ఎప్పుడైతే ఆయన స్వరం వినిందో, ఆయన ఏం చెప్పాడు? ఏ వచనము? అవును, చదవండి. యేసు ఆమెను చూచి మరియా, లాస్ట్ లో ఉంచడం, మరియా. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను చూచి హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. సో ఇప్పుడు ఏ విధంగా గుర్తుపెట్టింది తను? ఆయన యొక్క స్వరము విని, ఆయన యొక్క వాయిస్ బట్టి తాను యేసు ప్రభు అని గుర్తించడం జరిగింది. ఆయన యొక్క రూపాన్ని బట్టి ఆమె గుర్తించలేదనే విషయాన్ని ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి. తర్వాత యోహాను 20:17 కూడా మీరు చదువుకున్నట్లయితే, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరు యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోదును అని చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే ఎందుకు, చదవండి నెక్స్ట్ వాక్యము, యోహాను 20:17. ఎందుకు మగ్దలేని మరియాను ముట్టుకొనవద్దని చెప్పాడు? కానీ వేరొక సందర్భంలో మీరు చూసినట్లయితే శిష్యుల్ని ముట్టి చూడమని చెప్తాడు. ఆ తోమాని కూడా ఆ గాయాలని అవన్నీ కూడా ఆయన ముట్టి, నేను చూస్తేనే నేను నమ్ముతానన్నప్పుడు ఆయనకి కూడా ఆ దర్శనంలో ముట్టి చూడమని చెప్తారు. కానీ ఇక్కడ మరియాకి ఎందుకు ముట్టుకొనవద్దని చెప్పాడు? సరే, అక్కడ చూసినట్లయితే ముట్టుకొనవద్దు అని ఉంది కదా, ఆ మాటకి గ్రీకు ప్రతులలో, మూల ప్రతులలో మీరు చూసినట్లయితే హెప్టోమై అనేటటువంటి పదము అంటే కౌగులించు. ఆమె ఏం చేసిందంటే, ఆయన చూసిన, యేసు ప్రభుని చూసిన ఆనందంలో ఆయన వెళ్ళి కౌగులించుకొని ఆయనతో పాటే ఉండటానికి నిర్ణయించుకునింది అనమాట. ఇప్పుడు మరణించిన ఒక వ్యక్తి హఠాత్తుగా మనకి ఇక్కడ కనిపించారంటే మనకి సంతోషం ఏ విధంగా ఉంటుంది? ఆమె కేకలు వేసిందంట సంతోషంతో. ఇప్పుడు మేరీ మగ్దలేని యొక్క సిచ్యువేషన్ చూసారంటే అంతవరకు భయము, కేకలు ఎలా ఉండిందంటే, ఇప్పుడు హఠాత్తుగా ఇప్పుడు మనకు మరణించినటువంటి సహోదరి సోదరుడు కనిపిస్తే ఒక గొప్ప సౌండ్, ఆశ్చర్యం కలుగుతుంది మనకి. వెళ్ళి ఆయన మీద అంత ప్రేమ ఉన్నట్లయితే వెంటనే కౌగులించుకొని ముద్దులు కూడా పెట్టచ్చు. మనం ఆయనతోనే ఉండి కొంచెంసేపు ఉండి మాట్లాడి ఆయనతో ఉండిపోదాం అనిపించేటటువంటి విధంగా ఇన్ని రోజులు లేకుండా ఆ గ్యాప్ ఫిల్ కాలేదు. ఒకవేళ నువ్వు ఉంటే నీతో పాటే ఉండిపోదాం అని చెప్పి, నువ్వు ఒకవేళ ఎక్కడికో వెళ్ళిపోతావు, ఇంకా నాతో ఉండవేమో అనేటటువంటి భయం కూడా ఉండొచ్చు ఆమెకి. కాబట్టి యేసు ప్రభుని వదిలి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ లా ఉన్నది. ఆయన కౌగులించుకోవడానికి వచ్చింది. యాక్చువల్గా అక్కడ ముట్టుకోవడం కాదు, కౌగులించుకోవడం అనేది. అంటే ఆమెకి అంత ప్రేమ, అంత ఆనందం వచ్చిందనమాట. సో ఆయన్ని వదిలి వెళ్ళడానికి. కానీ ఆయన చాలా సింపుల్ గా, మీరు అక్కడ చదివి చూసినట్లయితే, అయితే కింద చదవండి, సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకును ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పమనెను. సో ముఖ్యమైన సేవ చేయవలసి ఉన్నదని చెప్పి ఆయన ఆమెని, ఆ యొక్క మరియాను
డైవర్ట్ చేస్తూ సున్నితంగా నువ్వు వెళ్ళి ఈ యొక్క విషయాన్ని చెప్పాలని చెప్పి చెప్పడము, ఆ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఆ సేవ విషయంగానే వాళ్ళని చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు తర్వాత మీరు ఆ యొక్క ఎమ్మాయు మార్గంలో వెళ్ళేటప్పుడు ఆ ఇద్దరు శిష్యులతో యేసు ప్రభు వారితో పాటు నడిచను అనే విషయాన్ని మీరు లూకా 24వ అధ్యాయం 13 నుంచి 35 వరకు కూడా మనం చూడొచ్చు. వారితో వెళుతుండగా వాళ్ళు యేసు ప్రభు తర్వాత జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యాల్లో మాట్లాడుకొని ఈ విధంగా యేసు ప్రభు ఒక మరణించాడు, మా యొక్క గురువు బోధకుడు, మాకు కలవరం చెందుతున్నాము, భయపడ్డాము. ఆయనకు సరి కొంతమంది స్త్రీలు వెళ్ళి చూశారు, వాళ్ళకి దర్శనం కలిగింది. ఇంకా కూడా వాళ్ళు మాట్లాడుకునే విధానము ఒక కన్ఫ్యూజన్తోనే, ఆశ్చర్యంతోనే, ఎందుకంటే అది నార్మల్గా ఒక వ్యక్తి ప్రాణాలతో రావడం అనేది మనుషుల్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. అది నమ్మశక్యం కానటువంటి విషయంగానే ఉంటున్నది. ఎంత యేసు ప్రభు ముందుగానే చెప్పి ఉన్నా కూడా అది ఆశ్చర్యకరమైనటువంటి కార్యంగా కూడా ఉంటున్నది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు అటువంటి ఆశ్చర్యకరమైన ఇప్పుడు యేసు ప్రభు వారితో నడుస్తూ అనేకమైనటువంటి ప్రవచనాలు చెప్పి వాళ్ళని స్థిరపరిచి వాళ్ళని ఉత్తేజపరిచి వాక్యము ద్వారా మాట్లాడి వాళ్ళకి అనేక కార్యములు ప్రవచనాల్లో ఏ విధంగా ఉన్నాయో అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు చూసినట్లయితే ఏ విధంగా అయితే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు, ఇప్పుడు ఎవరితోనా కూడా మన సహోదరుతో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఎవరైనా కూడా మరణించారంటే ఆ సహోదరుని మనం పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారో, వాళ్ళు ఏ విధంగా ఆ యొక్క చెడు కార్యము ద్వారా ఆ నెగటివిటీ వాళ్ళ వచ్చిందో, ఈ విధంగా నేను భయపడ్డాను, ఈ విధంగా నాకు ఎందుకు జరగాలి, ఈ విధంగా యేసు ప్రభు మరణించి దానివల్ల నాకు నమ్మకమే పోయింది, ఆయన ఉన్నాడా లేదా అని ఇలా మాట్లాడుకుంటూ ఉండడం అనేది యేసు ప్రభు అక్కడ ఉండి వారి మధ్య ఉండి గమనించి వాళ్ళకి చెప్పడం జరుగుతున్నది. సో ఆ విధంగా వాళ్ళని డిస్కరేజ్ కాకుండా స్థిరపరచడం అనేది అక్కడ జరుగుతుంది సహోదరా. సో తర్వాత చూడండి, ఆ యొక్క రాన్సమ్ గురించి, ఈ లోక రక్షణ గురించి, ఆయన మరణించాలి, ఇవన్నీ కూడా ముందుగానే ప్రవచనాల్లో రాయబడినది అనే విషయాలన్నీ కూడా చెప్పి వాళ్ళని ఆదరించడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయన పొందబోయేటటువంటి ఒక ఫ్యూచర్ గ్లోరీ గురించి, అంటే ఆయన మహిమ చెందినటువంటి విషయాన్ని, వాటి గురించి అంతా కూడా ఆయన తిరిగి రాబోయే విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పి ఈ విధంగా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని స్థిరపరచడము, వాళ్ళని ఇంకా కూడా ఉత్సాహపరచడం అనేది, విశ్వాసాన్ని వృద్ధి చేయడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఆయన యేసు ప్రభు అని వాళ్ళు ఎప్పుడు తెలుసుకున్నారు? ఇన్ని విషయాలు మాట్లాడుతున్నా కూడా ఆయన యేసు ప్రభు అనే వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఎప్పుడు తెలుసుకున్నారు? ఏ కార్యం వలన? కాదు, మీరు ఆ యొక్క ప్యాసేజ్ చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన లాస్ట్కి ఈవినింగ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఆయన నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పడం జరుగుతుంది. లేదు, లేట్ నైట్ అయిపోయింది, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే బస చేసి వెళ్ళు అని చెప్పడం జరుగుతుంది అనమాట. వాళ్ళు చాలా ఫోర్స్ చేయడంతో యేసు ప్రభు వాళ్ళతో పాటు ఉండి భోజనం చేసే టైం వచ్చింది. ఆయన రొట్టె తీసుకొని దాన్ని ఆశీర్వదించి రొట్టెను ఈ యొక్క విషయాన్ని చూసి ఈయన యేసు ప్రభు అని గుర్తుపడతారు వాళ్ళు. సో ఆయన యొక్క రూపాన్ని బట్టి కాదు, కానీ ఆయన చేసేటటువంటి చర్యలను బట్టి, కార్యాలను బట్టి, ఆయన యొక్క స్వరాన్ని బట్టి వాళ్ళు గుర్తించారు అని చెప్పి మనం చూడొచ్చు. సో ఈ విషయాన్నే వాళ్ళకి తెలిసింది. ఒక్కసారి వాళ్ళు యేసు ప్రభుని గుర్తించిన తర్వాత వారి మధ్య నుంచి ఆయన అదృశ్యమయ్యాడు అనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు అనమాట. సో తర్వాత వాళ్ళు చూసినట్లయితే శిష్యుల యొక్క ఒక అలవాటు ఉండేది. ప్రతి నెలలో మొదటి దినమున వాళ్ళు ఎక్కడున్నా కూడా అందరూ కూడా ఒక చోట సమావేశం అయ్యేవాళ్ళు. సో సమావేశమైనప్పుడు అప్పుడుండేటటువంటి సిచ్యువేషన్ లో యూదులకి భయపడి వాళ్ళు ఏం చేస్తారు, ఒక రూమ్ లో వెళ్ళి లాక్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఈ కార్యాలన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. వారికి ఎవరికి ఏ విధంగా దర్శనం జరిగింది, సో అన్ని విషయాలు కూడా చర్చిస్తూ ఉండగా యేసు ప్రభు అకస్మాత్తుగా వాళ్ళ మధ్య వచ్చి దర్శనం ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు కూడా చూసినట్లయితే ఆయన యేసు ప్రభు అని గుర్తించలేకపోయారు. ఆయన వాళ్ళు ఏమని అనుకున్నారు, దెయ్యము, భూతమని ఆయన అనుకున్నారనమాట. అందుకే యేసు ప్రభు భూతం కాదు, భూతం ఈ విధంగా ఉండదు, నన్ను టచ్ చేసి చూడని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆయన్ని తాకి చూసి
ఆయన యేసు ప్రభు అని కూడా నిర్ధారించుకున్నాడు. అవునా? సో లూకా 24 అధ్యాయం 36 నుంచి 49 వరకు దాన్ని మీరు చదివితే తెలుసుకునొచ్చు. ఒక వాక్యం చదువుకుంటాం. యోహాను 20 అధ్యాయం 24-25 చదువుకుందాం. సో ఆ టైంలో వాళ్ళకి దర్శనం ఇచ్చేటప్పుడు తోమ వారితో లేదు. తోమ ఏం చెప్పాడు? నేను యేసు ప్రభు యొక్క గాయాలు చూసి, ఆ గాయాల్లో వేలు పెట్టి చూసిన తర్వాతే నేను నమ్ముతానని చెప్పడం జరిగింది. సో ఆయనకు కూడా 8 రోజులు అయిన తర్వాత మరోసారి కూడా వాళ్ళు గ్యాదర్ అయినప్పుడు ఆ దర్శనం ఇవ్వడం జరిగింది. చదువుకుంటాం. యోహాను 20 అధ్యాయం 24-25 వచనం చదువుకుంటాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయనను చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేళ్ళు ఆ మేకులతో పెట్టి నా చేతులు ఆయన ప్రక్కలో ఉంచితినే గాని నమ్మనని వారితో చెప్పాను. అలాగే 27వ వచనం కూడా చదవండి. 27, 28, 29, 27 మాత్రం చదవండి చాలు. ప్రజెంట్ 27 మాత్రం చదవండి. నారబట్టలు పడియుండుట ఆయన కాదు. యోహాను 20-27. నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అల్ప విశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. కాబట్టి ఆయన యొక్క విశ్వాసం చూడండి, చూస్తేనే నమ్మేటటువంటి విశ్వాసం కాదు. చూడండి, ఆయన ఆత్మజీవిగా కూడా పునరుద్ధరణ చెంది ఉన్నాడు. ఆ విషయాన్ని కూడా గ్రహించక తానేం చేశాడు? అక్కడ ఉండేటటువంటి మేకులతో కొట్టబడినటువంటి శరీరము దాన్ని చూడాలి, ఆ గాయంలో నేను వేలు పెట్టి చూడాలి, సో అప్పుడే నేను నమ్ముతాను అనేటటువంటి విధంగా తోమ ఉన్నాడు. సో ఆయనకి దర్శనం ఇచ్చి ఆయన ముట్టడం ద్వారా ఆయన యొక్క విశ్వాసాన్ని స్థిరపరిచి ఆయన తుదకు ఒక మాట చెప్పడం జరిగింది. 29వ వచనంలో, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. అది ఎవరు? సంఘము. సో వాళ్ళకంటే మనం ఎక్కువగా ధన్యులము. ఎందుకంటే చూడకుండా విశ్వసిస్తున్నాము. సో యేసు ప్రభు సజీవంగా ఉన్నాడని మనం విశ్వసిస్తున్నాము. ఆయన రెండవలో వచ్చాడని విశ్వసిస్తున్నాము. మనలందరినీ కూడా సంఘంగా పిలిచి మనలందరినీ కూడా పరలోక రాజ్యానికి ఒక గొప్ప ఆశీర్వాదానికి నడిపిస్తున్నాడని మనం నమ్ముతున్నాము. ఇటువంటి విశ్వాసాన్ని పెట్టుకున్నటువంటి మీరందరూ కూడా ధన్యులు అని యేసు ప్రభు చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత మత్తయి 28వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూసినట్లయితే ఆయన గలిలయలో వారికి దర్శనం ఇవ్వడము, గలిలయ కొండ మీద వాళ్ళకి దర్శనం ఇవ్వడం గురించి కూడా మనం చూడొచ్చు. సో కానీ మత్తయి 28:17లో మీరు చదివినట్లయితే ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించరి అని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి వారి మధ్యలో నుంచి అదృశ్యం అవడం జరిగింది. ఆ తర్వాత చూడండి, అక్కడ గాస్పల్ అనేది, సువార్త అనేది ప్రకటిస్తున్నారు. యేసు ప్రభు మరణం అందరికీ తెలిసిపోయింది, పరలోక రాజ్యం సమీపించున్నదని వాళ్ళు ఎంతగా కూడా సువార్త చెప్పడానికి కూడా బయటికి వెళ్ళి చెప్పడము భయంతో, యూదులకి భయపడి కానీ, లేకుంటే యేసు ప్రభు మరణించడం ద్వారా ఒక నాయకుడు లేకపోవడం వల్ల ఏ విధంగా అయితే ఆ యొక్క గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరపోదురు అనే విషయాన్ని చూడండి, ఆ స్టేట్లోకి, కన్ఫ్యూజన్ స్టేట్లోకి వాళ్ళు ఉండిపోయారు. సో కొంతకాలం అయిన తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు యేసు ప్రభు, ఏది దర్శనం ఇవ్వలేదు వాళ్ళకి. సో వాళ్ళు చూస్తూ అక్కడ భయపడుతూ ఉన్నారు. అక్కడ యేసు ప్రభు యొక్క దర్శనాన్ని అన్నిటిని చూసిన తర్వాత కూడా ఒక లాంగ్ గ్యాప్ తీసుకున్న తర్వాత శిష్యులు ఏమైపోయారు? వాళ్ళు మరలా వెళ్ళి ఆ గలిలయలో ఉన్నటువంటి కొంతమంది జాలరులు కానీ, పేతురు అందరూ కూడా నేను తిరిగి వెళ్తాను ఏం చెప్పాడు? యోహాను 21:3-4 21:3 చదవండి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోవుదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు
వెళ్లి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సో సేమ్ థింగ్ రిపీట్ అయింది. ఇప్పుడు మరలా కూడా రజుల్ బ్రదర్ గారు ఏం చేస్తున్నారంటే మరలా పాత టీం రెడీ అయిపోయింది, చేపలు పట్టేదానికి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఈ దేవుని యొక్క యేసు ప్రభు పిలిచాడని అన్ని వదిలేసి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత మరలా కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. సో సేవను కొనసాగించలేకపోయారు. యేసు ప్రభు దర్శనం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క స్థితి ఏ విధంగా ఉన్నదో మీరు చూడండి. సో మరలా చేపలు పట్టేదానికి వెళ్ళిపోయారు, మరలా వాళ్ళకి ఏం దొరకలేదు. ఈ యొక్క సిచ్యువేషన్ రిపీట్ అయింది అనమాట. సో చూడండి, పేతురు చూసినట్లయితే ఎన్ని రోజులు మనం ఊరికి ఎక్కడే కూర్చొని ఉండేది, మనం వెళ్ళి మన ఫ్యామిలీని వెళ్ళి చూద్దాము, లోక కార్యములు మనం చేసుకుందాము, సో మన ఫ్యామిలీకి కావాల్సినటువంటిది మనం చేపలు పట్టి ఏదో సంపాదించుకొని మన ఫ్యామిలీని చూసుకుంటామని వెనుదిరిగి వెళ్ళిపోవడం అనేది ఇక్కడ జరిగింది. ఇప్పుడు యేసు ప్రభు మరలా ఏం చేశాడంటే అక్కడ చూడండి, ఆ యొక్క సన్నివేశాన్ని మీరు చూడొచ్చు. దూరం నుండి ఒక మనిషి పిలవడము, చేపలు ఏమన్నా ఉందా అని అడిగినప్పుడు చేపలు ఏం మాకు పడలేదని చెప్పినప్పుడు మరలా వల వేయడం, చేపలన్నీ కూడా ఫుల్గా దొరకడము. ఆ తర్వాత చూడండి, ఈ విషయాన్ని శిష్యుల్లో అక్కడ ఎవరో ఒకరు ఈయన యేసు ప్రభువే, మరలా మనకి చేపలు ఫుల్గా దొరికిందంటే ఈయన యేసు ప్రభువే అయి ఉంటాడని చెప్పినప్పుడు పేతురు ఆ టైంలో డ్రెస్ లేకుండా ఉన్నాడంట. వెంటనే పై వస్త్రాన్ని వేసుకొని ఆ యొక్క బోట్లో నుంచి, చిన్న దోన్ల నుంచి నీళ్ళల్లో దూకి, అది చాలా డిస్టెన్స్ అంట, ఎన్నో ఒక 20 feet 23లో ఏదో చెప్పారు, బట్ కరెక్ట్ గా నాకు గుర్తులేదు. అక్కడి నుంచి నీళ్ళల్లో దూకి స్విమ్ చేసుకుంటా యేసు ప్రభుని ఆనందంగా చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడనమాట. ఆ దృశ్యాన్ని మీరు చూడొచ్చు అక్కడ. సో ఈ టైంలో వాళ్ళు వచ్చి అడగలేదంట, నువ్వు యేసు ప్రభు అయినా అనేది ఏం సందేహించలేదు. వాళ్ళకి యేసు ప్రభు అని కరెక్ట్ గా తెలిసిపోయింది. సో ఇప్పుడు వారి యొక్క మనోనేత్రములు తెరవబడ్డాయి. వాళ్ళు శరీర దృష్టితో కాకుండా సూచక క్రియల ద్వారా గుర్తు పెట్టడం అనేది వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ యొక్క పైన రైట్ సైడ్ కార్నర్ లో ఉండేటటువంటి పిక్చర్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు, చేపలు కాల్చుకొని తినడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్ గా వాళ్ళు రాత్రి అంతా చేపలు పట్టి చేపలు ఏం దొరకలేదు కాబట్టి వాళ్ళకి ఫుల్ ఆకలి అంటారు. సో ఆకలితో ఉన్నప్పుడు యేసు ప్రభు రెడీగా చేపలు పట్టుకొని అక్కడ కాల్చి కూర్చొని ఉండడము, చేపలు పెట్టుకొని, అంటే వాళ్ళకి ఏం అర్థమైందంటే ఆయన సేవలో ఆయన ఎప్పుడు కూడా వారి యొక్క శిష్యుల్ని ఆకలిగా ఉంచడం అనేది ఒక నిర్ధారణలోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇన్ని విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాము. ఏ విధంగా అపోస్తుల్ని ఆయన స్థిరపరిచాడు. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 4-5 వచనం చదువుకుందాము. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము మీరందరూ కూడా చాలా సిస్టర్ యెరూషలేములోకి వెళ్ళి అక్కడ ఉండండి, అక్కడ మీకు పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుందని వెయిట్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా యెరూషలేముకి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత స్లైడ్ మీరు చూసినట్లయితే యేసు ప్రభు కూడా ఆరోహణం జరగడం, ఈ 40 రోజుల తర్వాత ఆయన పరలోకమునకు ఏ విధంగా ఎక్కిపోయాడో ఈ యొక్క వాక్యం కూడా మనం చూడొచ్చు. ఆ యొక్క ఆఖరి వాక్యం మాత్రం చదవండి, అక్కడ రెడ్ లో ఉంటది. గలిలయ మనుషుల మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిదురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. సో కాబట్టి మీరు పైన కూడా మీరు చదివినట్లయితే 9వ వచనం నుండి కూడా ఈ మాట చెప్పిన వారు చూచుచుండగా, ఈ మాటలు చెప్పిన వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు ఒక మేఘము వచ్చి వారి కన్నులకు కనబడకుండా ఆయనను కొనిపోయెను. కాబట్టి ఇక్కడ ఒక మేఘం వచ్చి వారిని కొనిపోబడినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించి చూడొచ్చు. సో ఆఖరిలో వచ్చేసరికి వాళ్ళు అలాగే చూసుకుంటూ ఉన్నారు, ఇంకా కూడా మేఘాలు ఆయన వెళ్ళిపోయాడు, తిరిగి వస్తాడేమో చూస్తున్నారో ఏమో. చివరికి అక్కడ వచ్చి చెప్పడం జరిగింది, దేవదూతలు కనిపించి కూడా నేను చదువుతాను. కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తర్వాత మీరు ఎందుకు ఆయన తిరిగి చూస్తున్నారు, ఆయన ఏ విధంగా అయితే వెళ్ళాడో తిరిగి అలాగే వస్తాడని చెప్పి మన ఆధార వాక్యం కూడా అదే, ఆయన తిరిగి వస్తాడని చెప్పడం కూడా జరుగుతుంది అనమాట.
సో ఇప్పుడు చూడండి, ఈయన మొదటి రాకడలో జరిగినటువంటి కార్యములు 34 సంవత్సరాల్లో చివరి ఆఖరి దశలో ఉన్నటువంటి పరిచర్యను బాగా అండర్స్టాండ్ చేసుకున్నాము. ఆయన ముఖ్యంగా ఆ టైంలో ఆయన చేసినటువంటి విషయాలు ఏంటంటే ఏం అర్థమైంది మనకి చెప్పండి. ఇంతవరకు బాగా విన్నారు కాబట్టి. శిష్యుల్ని దృఢపరిచాడు, సిద్ధపరిచాడు అని చెప్పచ్చు. తర్వాత ఇంకా ఆయన చేసిన కార్యములు ఏంటి? సో శిష్యుల యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేయడానికి ఆయన యొక్క ప్రత్యక్షంగా కనపడటం అనేది అవసరమైంది. నిజానికి ఎప్పుడైతే ఆ యొక్క వీళ్ళు దేవదూతలు కనిపించారు కదా, 2 దేవదూతలు, ఇక్కడ ఎందుకు మీరు చూస్తున్నారు, ఆయన సజీవంగా లేచి ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. అదే చాలు, కానీ ఇంకా అవసరమై ఉన్నది. కాబట్టి ఆయన ఆ 40 రోజులు వాళ్ళకి బయలుపరుస్తూ వచ్చాడనమాట. తర్వాత ఆయన ఎటువంటి శరీరంలో వచ్చినాడు ఆ విషయాన్ని వాళ్ళు తెలియపరిచాడు. అదే శరీరంలో వచ్చాడా లేదు. సో వాళ్ళు ఏ విధంగా ఆయన కనుగొన్నాడు, ఆయన స్వరాన్ని బట్టి, ఆయన చేసేటటువంటి కార్యాలను బట్టి వాళ్ళు తెలుసుకున్నారు. సో ఆయన శరీరము, పాత శరీరం అనేది విమోచన క్రయదానంగా ఇవ్వబడింది. ఆయన తిరిగి 3వ దినము సజీవంగా లేచి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆత్మజీవిగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన అదృశ్యం అవ్వడము, వెవ్వేరు శరీరాల్లో రావడము, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. సో తర్వాత వాళ్ళకి భోజనం ఇవ్వడంతో ఆయన మనకి కావాల్సింది సమకూరుస్తున్నారని వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు వాళ్ళ యొక్క స్థితి ఏ విధంగా ఉన్నారు, యెరూషలేము పట్టణానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట, ఫుల్ అండ్ ఫుల్ వాక్యాల్లో చదువుకోవడము, ప్రార్థన చేయడము, దేవుడు ఇంకా ఆయన పరిశుద్ధాత్మ ఇస్తాడని వాటి కొరకు నిరీక్షణ కలిగి అక్కడ ఉండడం అనేది జరిగిందనమాట. సో వాళ్ళ యొక్క డౌట్స్ క్లియర్ అయిపోయింది. వాళ్ళ హృదయాలన్నీ కూడా హ్యాపీనెస్, సంతోషంతో నిండిపోయింది. సో ఆయన వాగ్దానం కొరకు వెతుకుచున్నారు. సో ఆయన ఆత్మ వరములు ఇస్తాడని చెప్పుకున్నాడు. ఆ యొక్క వాగ్దానం కొరకు నిరీక్షిస్తున్నాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం లెసన్ ఉంది? 1 తెస్సలోనిక 5:4 మీరు చదువుకున్నట్లయితే, మీరు చీకట్లో ఉన్నవారు కారు అని చెప్పబడింది. ఇప్పుడు మనకి కూడా 2వ రాకడ సమయంలో ఎవరు ఉంటున్నారని చూసినట్లయితే, ప్రీ క్లాస్ అనబడినటువంటి మనం అందరూ కూడా ఉంటున్నాం. ఇప్పుడు మనకేం అండర్స్టాండింగ్ ఉంది? సో ఆయన మనకి ఇప్పుడు మీరు ఒక డౌట్ అడగచ్చు. సో మొదటి రాకడలో జరిగినటువంటి విషయాలు ఇప్పుడు అలాగే జరుగుతుందా? 40 రోజులు ఆయన నేరుగా కూడా వెవ్వేరు శరీరంలో కనిపించాడు కదా అందరికీ. మనకి కూడా ఆ విధంగా కనిపించి ఆయన ఉనికిని, ఆయన సజీవంగా ఉన్నాడు, ఆయన వచ్చి ఉన్నాడు అని చూపించుకుంటాడు. అప్పుడు లేదు. ఎందుకని లేదంటున్నారు? సో సత్యం మనకి అందరికి తెలియపరచబడింది. సత్య స్వరూపమైనటువంటి ఆత్మ మనకి ఇవ్వబడినది. అవగాహన, అండర్స్టాండింగ్, విజ్డమ్ అనేది మనకి ఇవ్వబడింది. కాబట్టి మనకి నేరుగా చూచట వలన కాదు, కానీ మనం ఆ యొక్క ఆత్మీకమైన కన్నులతో చూచి ఆయన యొక్క స్పర్శను గ్రహిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సో కాబట్టి ఆ మొదటి రాకడ యొక్క ఉద్దేశం వేరు, 2వ రాకడ యొక్క ఉద్దేశం వేరు. సో ఆయన ఆ విధంగానే రావచ్చు, రాకపోవచ్చు, మనం చెప్పలేం. రజల్ బ్రదర్ గారు అదే చెప్తున్నారు. సో మనం కరెక్ట్ గా ఆ విధంగానే వచ్చి ప్రత్యక్షంగా చూపిస్తాడా లేదనేది కూడా మనం కరెక్ట్ గా చెప్పలేం. బట్ మోస్ట్లీ ఉద్దేశం వేరు కాబట్టి లేకపోవచ్చు అని మనం విశ్వసిస్తున్నాము. సో ఇక్కడ ఆ యొక్క టైం కానీ పరిస్థితులు కానీ వెవ్వేరుగా ఉంటున్నది అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. సో తర్వాత ఇప్పుడు సాతాను ఏ విధంగా మనుషుల్ని కంట్రోల్ చేస్తున్నాడు? నేరుగా తను తాను కనపరుచుకొని కంట్రోల్ చేస్తున్నాడు మనుషుల్ని. అదృశ్యంగా ఉండి కంట్రోల్ చేస్తున్నాడు. కాబట్టి అదృశ్యంగా ఉండి కూడా ఆయన మనుషుల ద్వారా కూడా తను తాను వ్యక్తపరచుకోవచ్చు. ఈ లోకంలో ఉన్నటువంటి లోకపు వరల్డ్ హ్యూమన్ రిప్రజెంటేటివ్స్, అంటే ఈ లోకంలో ఉన్న మానవ అధికారుల చేత, రాజులతోటి కానీ, పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్స్ కానీ, ట్రంప్ ద్వారా కానీ ఆయన ఉన్నాడు, ఉనికిలో ఉన్నాడని
లేకుంటే నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ గారి ద్వారా కానీ ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప అధికారాలు, నిర్ణయాలు, ప్రవచనాలు జరగడంతో ఆయన ఉనికిలో ఉన్నాడని వ్యక్తపరచుకోవచ్చు అని మనం చూడొచ్చు. కాబట్టి ఆయన మాంస కన్నులతో తోటి మనకు కనిపిస్తాడనే ఉద్దేశం లేదు, కానీ ఇక్కడ చూసినట్లయితే ఆయన వ్యక్తపరచుకునే విధానము వెవ్వేరుగా కూడా ఈ కాలంలో ఉంటుంది. ఆత్మిక కన్నులు, వాక్యము, ప్రవచనాలు అన్ని కూడా మనకు బాగా తెలిస్తే మనం ఆత్మిక కన్నులతో ఆయన్ని చూడగలం అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి ఇక్కడ రెండవ రాకడ సమయంలో ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సంఘాన్ని స్థిరపరచాలి, సంఘం కంప్లీషను. సో వీరిని ఉపయోగించుకొని లోకాన్నింటినీ కూడా రక్షణలోకి తీసుకొని రావడమే మనం చూడొచ్చు. సో మొదటి రాకడలో కూడా ఆయన 40 రోజులు మీరు చూసినట్లయితే కనీసము ఆ యొక్క శిష్యులతో గడిపినటువంటి సమయం ఎంత అని చెప్పొచ్చు? 40 days లో ఎంత నిష్పత్తిలో ఉంటుంది? 80% వాళ్ళకి కనిపించకుండానే ఉన్నాడు ఆయన. 20% లేకుంటే 10% ఆఫ్ టైం మాత్రమే ఆ 40 రోజుల్లో కూడా ఆయన వారికి కనిపించాడు. మేబీ ఈ యొక్క రెండవ రాకడ సమయంలో కూడా ఆయన వ్యక్తపరచుకునే విధానం కూడా చాలా స్వల్పమైనదిగానే, తక్కువగానే ఉంటుంది. దీన్ని గ్రహించే వాళ్ళు సంఘము మాత్రమే, ఆ రోజు శిష్యులు, ఈ రోజు సంఘము మాత్రమే గ్రహించగలదు అనే విషయాన్ని మనం కూడా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేద్దాము. సో ఆధార వాక్యం చదువుకుంటాం. అపోస్తల కార్యంలో 1:11. అపోస్తల కార్యంలో 1:11 చదువుకుందాము. మీ యొద్ద నుండి పరలోకం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితీరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. సో ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళు ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకున్నారు? లోకస్తులు ఆయన శరీరధారిగానే వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు, అవునా? కాబట్టి నిజానికి అక్కడ వాక్యాన్ని మీరు ఇంకోసారి కూడా మీరు చదివి చూడండి. సో ఏ రీతిగా పరలోకమునికి వెళ్ళిట మీరు చూచిరో మీరే ఆ రీతిగానే తిరుగుతా చూస్తారు. ఇది ఎలా పాసిబిలిటీ ఉంది అంటే, ఎవరు చూస్తున్నారో, నేను చూస్తున్నాను, నేను శిష్యుడిని పేతురుని చూస్తున్నాను, నువ్వు చూస్తా అన్నావు కదా ఆయన వెళ్ళిపోయేది, మరలా కూడా నువ్వే చూస్తావు ఆయన తిరిగి వచ్చేది. ఇది పాసిబిలిటీ ఉందా? లేదు. సరే పోనీ వేరే రకంగా ఆలోచించి చూసినట్లయితే కూడా ఆయన రాకడ విధానం ఆ విధంగా ఉంటుంది అని మనం ఆలోచించి చూస్తే కూడా చదువుకుంటాం ఒక వాక్యము. యోహాను 14:19 చదువుకుందాము. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరు జీవింతురు. సో కొంతకాలమైన తర్వాత లోకము నన్ను 18 మిమ్మును అనాథులుగాను విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు. లోకము నన్ను ఎన్నడును చూడదు, కానీ ఎవరు చూస్తారు? అయితే మీరు చూస్తారు. ఎవరు? సంఘానికి చెప్తున్నాడు ఆయన, శిష్యులకి చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఆ యొక్క మొదటి రాకడ సమయంలో ఆయన 40 రోజులు ఆర్భాటంతోనూ బూర శబ్దముతోనూ మేఘరుడై, లేకుంటే వెవ్వేరు లోకంలో ఉన్నటువంటి అపోహలతో బహిరంగంగా రావడము, అందరికి బయలుపరుచుకునేదో ఆ విధంగా ఆయన చేశాడా? ఆ 40 రోజులు ఎవ్వరికి మాత్రం కనపరుచుకున్నాడు ఆయన? శిష్యులకు మాత్రమే. ఈ దినమున సువార్త యుగంలో ఎవరికి మాత్రమే కనపరుచుకుంటారు రెండో రాకడ సమయంలో అని చూసినట్లయితే వాక్యము ద్వారా, ఆత్మిక కన్నుల ద్వారా తన శిష్యులు మాత్రమే ఆయన్ని చూడగలరు అనే విషయాన్ని. కాబట్టి ఆయన ఏ విధంగా ఉండింది ఆ టైంలో, ఆయన ఆరోహణమయ్యేటటువంటి సందర్భంలో ఎవరు మాత్రం చూస్తూ ఉన్నారు మేఘంలో? శిష్యులు మాత్రమే. సో మిగతా ఎవ్వరికి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదం ఇవ్వబడలేదు. సో మనకి మాత్రమే ఆయన్ని చూడడానికి ఆశీర్వాదం ఉంటున్నది. ఈ యొక్క ఆశీర్వాదం చూడండి,
ఏ విధంగా ఉంటున్నదో, అది ఎంత గొప్పదో మనం ఆలోచించి చూద్దాం. ఆ యొక్క రహస్యాన్ని మనకు మాత్రమే ఇచ్చున్నాడు. గొప్ప ఆశీర్వాదం అది. చాలా మంది దాన్ని స్వల్పంగా తీసుకుంటూ ఉన్నాము. చూడండి, ఈ లోకానికే లేని ఆశీర్వాదం మనకి ఇచ్చున్నాడంటే మనం ఎంత గొప్పవారు అనుకోకూడదు. మనంతా గొప్పతనం అంతా కూడా ఆయిందే. కాబట్టి అటువంటి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చున్నాడు. సో మనం ఆయన్ని చూడగలం. కానీ ఆ సందర్భంలో కూడా ఆయన ఆర్భాటం చేశాడా? సైలెంట్ గా జరిగిందంట ఆ విషయము. ఈ దినంలో కూడా ఆయన వచ్చిన విధానము ఎంతో సైలెంట్ గా, నిశ్శబ్దంగా ఉంటుందంట. సో నిశ్శబ్దంగా, రహస్యంగా. సో ఎవరైతే నమ్మకమైన ఆయన శిష్యులకి మాత్రమే కనిపిస్తుంది. సో మీరందరూ కూడా నమ్మకమైన శిష్యులు కాబట్టే మీకు అందరికీ ఆ సత్యము ఆయన తన్ను తాను మీకు మాత్రమే వాక్యం ద్వారా బయలుపరచుకున్నాడు తన్ను తాను అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఆయన వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే వారిని ఆశీర్వదించి సంతోషంగా వెళ్ళిపోయాడో, ఆయన వచ్చిన తర్వాత కూడా తన యొక్క ప్రజల్ని ఆశీర్వదించి సంతోషిస్తాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు యేసు ప్రభు చూసినట్లయితే 2 ట్రాన్స్ఫర్మేషన్స్ చూశాడనమాట. ఒకటి, ఆత్మజీవిగా ఉండి మానవుడిగా వచ్చి మానవ శరీరాన్ని మనుషుల కొరకు దారపోసి ఆయన తర్వాత ఆత్మజీవిగా ఎత్తబట్టను మనం ఇక్కడ చూడగలము. అలాగే ఈ దినం ఆయన తిరిగి వచ్చేటప్పుడు కూడా ఒక ఆత్మజీవిగానే రాబోతున్నాడు అనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు సహోదరా. సో ఆ 40 రోజుల్లో ఆయన ఏ విధంగా శిష్యుల్ని భద్రపరిచి స్థిరపరిచి ఆడో, ఈ దినంన ఇది 40 రోజులు కాదు, ఎక్కువ రోజులే అయినప్పటికీ కూడా తన శిష్యులు మనందరినీ కూడా ఆయన దృఢపరుస్తున్నాడు అనే విషయాన్ని, మనల్ని బలపరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన సేవ కోసం మనల్ని రెడీ చేస్తున్నాడు. మనకి ఎన్నో కష్టాలు, అవమానాలు ఉండొచ్చు, కానీ ఈ సందర్భంలో ఆయన మనతో ఉండి మనల్ని ప్రతిసారి కూడా నడిపిస్తూ ఒక దెబ్బ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవు వెళ్తా ఉంటుంది, వెళ్ళేటప్పుడు నిలిచిపోతుంది అన్నప్పుడు ఆయన ఏం చేస్తుంటాడు? ఒక బెత్తం తీసుకొని వెనక నుంచి ఒక దెబ్బ వేస్తాడు అనమాట. ఎద్దుల బండి మీద ఒక దెబ్బ కొట్టినప్పుడు మళ్ళీ అది వెళ్తా ఉంటుంది, స్టాప్ అవుతూ ఉంటుంది, కొట్టేసరికి అది వెళ్తా ఉంటుంది. సో ఈ యొక్క ట్యాపింగ్ అనేది ఏమంటే మనల్ని ఉత్తేజపరచడానికే దేవుడు మనల్ని ఈ యొక్క కష్టాలు, అవమానాలు అన్ని కూడా మనకి ఇస్తూ ఉంటాడు. మనం ముందుకు కొనసాగుతూ వెళ్ళాలి ఎటువంటి సందర్భం అయినప్పటికీ కూడా. సో ఇప్పుడు యేసు ప్రభు మరణించలేదు, ఆయన సజీవంగా ఉన్నాడు అనేటటువంటి విశ్వాసము. సో శిష్యులకి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ కానీ, ఆందోళన కానీ, భయం కానీ మనకున్న దాన్ని చూసినట్లయితే లేదు. అవన్నీ తీసేశాడు. టోటలీ మనకి సంతోషంతో నిన్నటువంటి హృదయము. మనం ఎంత గొప్ప భాగ్యవంతులమో, దేవుని యొక్క సేవ చేసేదానికి మనల్ని ఏ విధంగా ఎన్నుకున్నాడు, ఆయన యొక్క రహస్యాన్ని మనకి ఏ విధంగా బయలుపరిచాడు అనే విషయము మనకి ఎంత సంతోషం ఇవ్వాలి. సో ఆ విధంగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. చదువుకుంటాం వాక్యం మత్తయి 24:27. 5 minutes ముగించేస్తాను. మెరుపు తూర్పునకు పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. ఇక్కడ ఇదేంటి మెరుపు దీంట్లో తప్పు ఉన్నది, ఏమైనా గమనించారా? నేను తప్పు. యాక్చువల్ గా అక్కడ మీరు మూల ప్రతుల్లో చూసినట్లయితే అస్ట్రాప్ అనేటటువంటి వర్డ్ యూజ్ చేయాలి, సూర్యకాంతి అని ఉండాలి. అవునా? మెరుపు ఎక్కడన్నా కూడా ఈ దిశలో నుండి స్టార్ట్ అయ్యి ఆ దిశ వరకు వెళ్తుందా? ఒక క్షణం అట్లా మెరిసి అలా చాలా మంది దీన్ని ఈ యొక్క వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఆయన మెరుపు వలె సడన్ గా టక్కని వచ్చి టక్కని మాయమైపోతాడని చెప్పి లోకస్లు అనుకున్నారు. కాదు, వాక్యం తప్పు. సూర్యకాంతి మీరు చూసినట్లయితే ఒక సూర్యుడు ఉదయించి దాని యొక్క వెలుగు ఈ యువతల నుండి అవతల వరకు ట్రావెల్ అవుతుందో ఆ విధంగా ఆయన యొక్క రాకడే ఉండును. అంటే దీని అర్థం ఏంటి? సూర్యుని వెలుతురు ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? ఎర్లీ మార్నింగ్ వెలుతురు కొద్ది కొద్దిగా వెళ్ళి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళి ఈ యొక్క లోకమంతా కూడా ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగా వెళ్తుంది. ఇది స్లో ప్రాసెస్ అన్నమాట. మెరుపు కాదు, జిగేల్ అని టక్కని వచ్చి వెళ్ళిపోయే విధంగా ఉండదు. కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ అనేది
సత్య వెలుగు అనేది, ఆయన గురించి గ్రహింపు అనేది స్లో ప్రాసెస్ అనేది అవుతుంది. సో మత్తయి 13వ అధ్యాయము 43వ వచనము 4-3 కూడా చదువుకుందాము. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. తర్వాత మలాకి 4:2. నీతి సూర్యుడు ఉదయించును, అతని కిరణాలు రెక్కలు ఆరోగ్యం కలగజేయును. సో అతని కిరణాలు చూడండి ఆరోగ్యం కలుగజేయును. సో చూడండి ఆయన గురించి రెండవ రాకడ గురించినటువంటి సువార్తమానం చూడండి స్లోగానే బయలుపడుతుంది. ఈ లోకం గ్రహించడానికి చాలా టైం పడుతుంది అనమాట. కానీ మొదట తన సంఘానికి ఆ వెలుగునిచ్చాడు. సో ఆ గ్రహింపు సువార్త యుగంలో మనకు మాత్రమే ఇవ్వబడింది. ఎప్పుడైతే సంఘము కంప్లీషన్ లోకి వస్తుందో అప్పుడు లోకస్తులకు అందరికీ కూడా ఇవ్వబడుతుంది అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ పరోషియా గురించి మనం చూద్దాము. ఇక్కడ చూడండి, చదవండి. ఇక్కడ పరోసియా అనే పదం యొక్క సంపూర్ణ అనువాదం ఈ భాగం యొక్క భావాన్ని మరింత స్పష్టపరిచి అపష్టపరిచి అర్థం చేసుకొనుటకు కఠినపరచెను. ఎంపటిక్ డయాగ్లోట్ మరియు ప్రొఫెసర్ యంగ్ అనువాదంలో దీన్ని ఉనికి అని, ఆధార్ హోమ్ అనువాదంలో దీన్ని రాక అని అనువాదించారు. సాధారణ అనువాదంలో దీన్ని వచ్చుచుండుట అని అనువాదించారు. సవరించిన అనువాదాలు ఈ వచనం సవరింపబడకుండా చివర తప్పగా అనువాదించబడిన వచ్చుచుండుట అను పదము అలాగే కలిగి ఉన్నప్పటికీ లేదా నిలుపుకున్నప్పటికీ ఆ పేజీ క్రింద చదివితే ఉనికి అనేది గ్రీకు పదం యొక్క నిజమైన నిర్వచనం అని అంగీకరిస్తుంది. సో కాబట్టి ఈ యొక్క పరోసి అనేటటువంటి పదము చూసినట్లయితే ట్రాన్స్లేషన్ లో మీరు చూసినట్లయితే ప్రొఫెసర్ యంగ్ ట్రాన్స్లేషన్ లో మనం చూసినట్లయితే ఈ యొక్క స్ట్రాంగ్స్ కాన్కరెన్స్ ప్రొఫెసర్ యంగ్ ఎఫెక్టిక్ డైగ్లాట్ లో ప్రెజెన్స్ ఉనికిలో ఉన్నాడు, ప్రెజెంట్ అయి ఉన్నాడు అని ట్రాన్స్లేట్ అయింది. ఇది కరెక్ట్ ట్రాన్స్లేషన్. వేరే ఇతర ట్రాన్స్లేషన్ లో చూసినట్లయితే ఆయన అరైవల్ వస్తున్నాడు, కమింగ్ అని ఇవన్నీ ఇట్లాంటి ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా బైబిల్ కూడా ఆయన కమింగ్ సూన్ అనే ఉంటున్నది బైబిల్లో. సరే దాన్ని చదివి సో చాలా మంది నామమాత్రపు క్రైస్తవులు ఆయన రాసి వస్తున్నాడని ఇప్పటికీ కూడా బిలీవ్ చేస్తూ ఉన్నారనమాట. కానీ నిజానికి చూసినట్లయితే ఆయన ఉనికిలో ఉన్నాడు అనేటటువంటి కరెక్ట్ ట్రాన్స్లేషన్ ని మనం ఇక్కడ గ్రహించాలి. పరోసే అంటే ఆయన ఉనికిలో ఉన్నాడు అనేటటువంటి కరెక్ట్ అర్థం ఉంటున్నది. ఆ ఉనికిలో ఉండటం కూడా ఏ విధంగా బయలుపడుతుంది అంటే స్లో ప్రాసెస్. ఒక సూర్యుడు ఏ విధంగా ఆయన ఉదయించి అస్తమిస్తాడో స్లో ప్రాసెస్ గా వెలుగు అనేది కూడా ఈ లోకానికి ఆ సత్య వెలుగు అనేది వెళ్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. సో తర్వాత చూసినట్లయితే మత్తయి 24 అధ్యాయం 25-27 వచనాలు కూడా మీరు చదివినట్లయితే, ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు సూర్యుడు తూర్పున పుట్టి క్రమముగా పడమటి వరకు ఎలాగూ కనబడును, అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. కాబట్టి అది మెరుపు కాదు, అక్కడ సూర్యుడు లేకుంటే సూర్యుని కాంతి అని పెట్టుకోవచ్చు. అది ఆ మిస్టేక్ కరెక్ట్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ అబద్ధ బోధనలు అబద్ధ ప్రవక్తలు అందరూ కూడా లేస్తారు. తప్పుడు ప్రచారాలు తప్పుడు బోధనలు వస్తాయి. ఈ కాలంలో వాళ్ళని తప్పుడు మార్గంలో వెళ్లకుండా సత్యంలో భద్రపరిచేటటువంటి పని కూడా యేసు ప్రభు చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. సో ఈ యొక్క రెండవ రాకడికి ఆయన మొదటి రాకడలో ఉన్నటువంటి కార్యంలో అనేకమైనటువంటి విషయాలు సంబంధం ఉంది దానికి కూడా. సో ఈ వాక్యాన్ని బట్టి కొన్ని విషయాలు కూడా మనం డిస్కస్ చేసాము.
దీని యొక్క రెండో పార్ట్ కూడా నెక్స్ట్ క్లాస్లో నేను వివరిస్తాను. దీంట్లో అనేకమైనటువంటి విషయాలు ఉంటున్నది. సో ఈ యొక్క సత్యంలో మీకు ఏదైనా కూడా డౌట్ ఉన్నట్లయితే తర్వాత కూడా మీరు నాతో సంప్రదించవచ్చు. సో దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుందంటే ఫైనల్గా మనం చూసినట్లయితే యేసు ప్రభు ఏ విధంగా అయితే తన శిష్యులను 40 రోజుల్లో స్థిరపరిచాడో, విశ్వాసాన్ని వృద్ధి చేశాడో, ఉత్తేజపరిచాడో, అదే పనిని ఈ దినమున మనందరిని పట్ల కూడా చేస్తున్నాడు అనమాట. వాళ్ళైతే చూసి విశ్వసించారు, మనమైతే చూడకుండా విశ్వసించాలి. ఇది చాలా గొప్ప విశ్వాసము, మనకి అటువంటి ధన్యతను ఇచ్చున్నాడు. కాబట్టి మనకి ఏ విధంగా అయితే యేసు ప్రభు ఆయన ఒక మానవుడిగా పుట్టి ఆ మానవ శరీరాన్ని ఇచ్చి పునరుద్ధానం చెంది ఉన్నాడు, మనం కూడా మానవులుగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టి మనందరూ కూడా పునరుద్ధానము చెంది యేసు ప్రభు వలె ఒక ఆత్మజీవిగా ఎత్తబడబోతున్నాం అనేటటువంటి విశ్వాసం మనకి కలిగే విధంగా ఆయన చూసిన తర్వాత ఒక వ్యక్తి మనతోనే ఉండి ఆయన ఒక ఆత్మజీవిగా మారిపోయాడంటే మనం కూడా ఆ విధంగా అవ్వచ్చని మనకి అనిపించాలి. సో ఆ విధంగా ఆయన ఉత్తేజపరుస్తున్నారు, మీరు కూడా ఇటువంటి ఆశీర్వాదంలోకి రావచ్చు అని మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి దానికి మనము గొప్ప పరుగులో ఉంటున్నాము. కాబట్టి యేసు ప్రభు మనతో ఉన్నాడు అనేది మర్చిపోకూడదు. మనకి ఎన్నో కార్యములు, అవమానాలు అన్ని కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా స్వల్పమైందే, ఆయన ఇచ్చేటటువంటి బహుమానము ఎంతో గొప్పది అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ స్వల్ప కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఐకిక బంధాలు ఇవన్నీ కూడా ఒక మనల్ని సిద్ధపరచడానికే దేవుడు అన్ని విషయాలు కూడా మన ముందు ఉంచుతున్నాడు. మనల్ని మనం సిద్ధపరచుకొని త్వరగా మహిమ చెందడానికి మనందరూ కూడా ప్రయత్నించాలని సంఘాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క సబ్జెక్ట్ని కూడా కంప్లీట్ చేసుకుంటాను. అవకాశం ఇచ్చినటువంటి సంఘస్థులకి, తండ్రి అయిన దేవునికి, మరి అద్వితీయ కుమారునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసు ప్రభు గారి యొక్క రాకడ గురించి మనము విన్నాము.